శిలువ ధ్యానములోనికి కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకు దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు శిలువనాథుడైన ప్రభువు దయచేయునుగాక. ఈ రాత్రి కాలమందు కీర్తనల గ్రంథములో నుండి 116వ దావీదు కీర్తన పఠించుట జరిగినది. కీర్తనల గ్రంథములో యేసుక్రీస్తు యొక్క శిలువను గూర్చి భక్తుడైన దావీదు అనేక విషయములు వ్రాశారు. శిలువను గూర్చి అనేక మంది ప్రవక్తలు, దైవజనులు వారి వారి గ్రంథములలో లిఖించారు. వారు చూచిన శిలువ, వారు ఎరిగిన శిలువ, వారి అనుభవములో ఉన్నటువంటి శిలువ, లోకములోనికి రానయున్నటువంటి శిలువ భక్తులు చూడబట్టి ఆ శిలువకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. శిలువకు ఉన్న విలువ ఈ వాక్యమును బట్టి మనము గ్రహించాలి. ఈ యొక్క కీర్తన అంటే పాట. ఈ పాటను పాడుచు వారు యాత్రలు చేస్తూ ఉండేవారు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలులకు వారిని లక్షల మందిగా ఉన్న దేవుడు మందిరం ఒకటే పెట్టాడు. ఆ ఒక్క మందిరానికే అందరూ వెళ్ళాలి. కాబట్టి అమ్మా, ఎవరు ముందుకు రాకండి, మీరు ముందుకు వస్తే నేను అక్కడికి రాను, నాకు 3 లైన్ వద్దు. మరి మా కూర్చొని వింటామండి, మాకేం సంబంధం లేదంటే పాస్టర్ గారికి కూడా ఏ సంబంధం లేదంతే. ఇవన్నీ ఎందుకు పెట్టాలి నేను? సో ఇక్కడ కలిగే ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. ఇంకొకళ్ళు ముందుకు వచ్చారంటే ప్రసంగం ఆపేస్తాను నేను. మీ ఇద్దరి పని అదే. ఒక్కళ్ళు వచ్చారంటే మీ ఇద్దరు నిలబెట్టేస్తాను నేను. వాక్యం చూడాలి, వినాలి, గుడిని కూడా చూడాలి. మేము చూడడం లేదా? వాక్యం చెప్తూ మీకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇలా రోజు కాదు, దేవుడు పురుషులైన వారికి 3 పర్యాయములు అవకాశం ఇచ్చారు. పస్కా పండుగ కాలమందును, కోత పండుగ కాలమందును, పర్ణశాలల పండుగ కాలమందును తప్పనిసరిగా వారు యెరూషలేము దేవాలయానికి నడిచి వెళ్ళాలి. ఇలా వెళ్ళే క్రమములో, ప్రయాణములో వారు పాటలు పాడుకొనుచు దేవునిని మహిమపరుచుకొనుచు దేవుని యొక్క సంగతులు ఈ కీర్తనల ద్వారా జ్ఞాపకం చేసుకొనుచు వారి యొక్క ప్రయాణము సాగుతూ ఉండేది. పస్కా పండుగను ప్రధానంగా దేవుడు నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనంలో వారిని ఆచరించమని, అనుసరించమని తెలియజేసినప్పుడు ఆ వచనం చదవండి. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని, గొర్రె పిల్లలను తీసుకొని
ప్రియులారా, దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ యొక్క పస్కా పశువు అది ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా దాని రక్తాన్ని వారు పట్టి గుమ్మములకు వారు రాసుకోవాలి. ఇది దైవ నియమము. మోషే మరల వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటి పస్కా ఐగుప్తులో వారు ఆచరించారు. ఇది మొదటి పండుగ. ఆ కాలములో ఇంకా అన్య దేశములో, పరాయి దేశంలో ఉన్నారు. మరుసటి ఏడాది వచ్చే నాటికి వారు అరణ్యములో ఉన్నారు. ప్రియులారా, అరణ్యములో 40 సంవత్సరాలు పండుగ ఆచరించలేదు. దేవుడు ఏదైతే పండగ ఇచ్చాడో ఆ పండుగను ప్రయాణ కాలములో వారు ఆచరించలేదు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యమునందు వారు గిల్గాలులో దిగినప్పుడు వారు పస్కా పండుగను ఆచరించిరి. మరి ఇంతకాలం కూడా వారు ఆచరించలేకపోయారు. ఇప్పుడు అకస్మాత్తుగా దేవుడు మనకు ఒక పండగ ఇచ్చారు కదా, దేవుడు నియమించిన పండుగ చొప్పున మనం అని మొదటిది మోషే కాలంలో ఆచరిస్తే, రెండవది యెహోషువ కాలంలో వారు ఆచరించడం జరిగింది. పస్కా పండుగ చేసుకొని అప్పుడు వారు కానాను దేశంలో అడుగుపెట్టిరి. ప్రియులారా, వాక్యమందు మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 13వ వాక్యము చెప్తుంది, వారు విధి ప్రకారము మాంసమును నిప్పు మీద కాల్చిరి. కానీ ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన కాల్చాలి అన్నాడు. దానిని అగ్నితో మీరు కాల్చి భుజించాలి, తినాలి అన్నాడు. కనుక వారు కాల్చారు. మరి ఎందుకు కాల్చమన్నాడు దేవుడు అంటే, అది ఉడికించకూడదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు రేపటి దినమున సిలువ మీద ఆయన ఒక గొర్రె పిల్లగా కాలనయ్యున్నాడు. ఎందుగా అంటే సిలువ మీద ఉన్నప్పుడు ఆయన శరీరానికి ఎండ తగులుతూ ఉంటే ఆయన ఎండకు కాలిపోయాడు. ఒక రొట్టె కాలిపోయినట్టు
ఆయన కాలిపోయాడు. దేవుని పిల్లలారా, నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, ఒక పాదిరి అనేవాడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు. ఈ నేర్చుకున్నయే మరల చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది బైబిల్ చెప్తే బైబిల్ తెరవరు కదా, బుర్ర ఊపుతున్నావు ఇలాగలాగా. ఆవిడైతే కాళ్ళు ఎలా పెట్టిందో చూడండి. పాట ఎత్తితే పాట పాడరు, కానీ వీళ్ళందరికీ ఏం కావాలంట? పరిశుద్ధాత్మ కావాలంట. ఎలా ఇస్తారమ్మా? ఆలు రావు, ఏబిసిడీలు రావు, ఇవాళ కాన్వెంట్లో సీట్ ఇస్తాడా? న్యాయమా కాదా చెప్పు. నువ్వు ఎన్నాళ్ళ నుండి కొత్తగా గుడికి వస్తే దేవుడు కనికరిస్తాడు. నువ్వు ఎన్నాళ్ళ నుండి సంఘానికి వస్తున్నావు, బాప్తిసం పొందావు, దేవుడు దేవుడు అంటావు, నీకేం రాదు. మరి దేవుడు నీకు వరాలు ఎలా ఇస్తాడు? అది చెప్పు నాకు. దేవుడు వరం ఇవ్వాలన్నా నీ దగ్గర కొన్ని ఉండాలి కదా, నువ్వు కొన్ని నేర్చుకోవాలి కదా. అందరూ బిఏలు చదవక్కర్లా, అందరు ఇంజనీరింగ్లు చదవక్కర్లా. రండి పల్లెటూరు రండి, అక్కడ పాటలు గుమ్మెత్తిపోతూ ఉంటాయి. అక్కడ కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లలు పక్క గుళ్ళో సౌండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం విద్యావంతులు కాదు, పల్లెటూరు వాళ్ళు. చదువు సంధ్య లేదు, దేవుని మీద ఉన్న ప్రేమతో నేర్చుకున్నారు. ఇక్కడ చాలామందికి ప్రేమ లేదు దేవుని మీద. మీరు అనుకుంటారు సిలువ ధ్యానం అంటే మనం వినడమే, లేకపోతే దేవాదేవా అండమే. కాదమ్మా, సిలువ ధ్యానం అంటే పాటలు ఉండాలి. పాటల ద్వారా ప్రభువును మహిమపరచాలి, స్తుతించాలి. పాటల ద్వారా అనేక సిలువ మర్మాలు తెలుస్తాయి. పాటలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, ధ్యానం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ప్రియులారా, మరి విశేషముగా వరములు కావాలంటే ఇవి ఇంకా ఎక్కువ ఉండాలి. ఉద్యోగం కావాలంటే ఎక్కువ మార్కులు ఉన్నవాడికి ఇస్తారా? బొటాబొటిగా ఉన్నవాడికి, పేలైపోయినవాడికి ఇస్తారా? ఏమా, ఎటువంటి వారికి ఇస్తారు? ఇక మీదట దేవునిని కొన్ని అడిగేటప్పుడు నువ్వు ఒక ప్రార్థన చెయ్యి. దేవా, గుళ్ళో చాలా బాగా పాటలు పాడుతున్నాను, సో నాకు నీ వరం ఇయ్యి. మా అయ్యగారు చెప్పినప్పుడల్లా తెరిచి బైబిల్ చదువుతున్నాను, నాకు నీ వరమి. నువ్వు చేసింది చెప్పు ముందు దేవుడికి. చాలామంది పలానప్పుడు నీకు ఎంత ఇచ్చాను దేవా, ఆ మొక్కుబడిది ఇచ్చాను, ఇదిగో ఇది ఇలా చేశాను, నా మొదటి జీతం ఇచ్చాను, లేకపోతే నేను మొక్కున్న 10,000 ఇచ్చాను, నాకు చేసి పెట్టు అని అడుగుతారు కదా. ఇది కూడా అంతే. నువ్వు గుళ్ళో నోరిప్పు. ఇన్ని వేల మంది ఉంటారు, నోరిప్పరు, కానీ దేవుడు మీకు అన్నీ ఇచ్చేయాలా? ఏమ్మా, న్యాయమేనా? న్యాయమేనా చెప్పండి. ముందు కూర్చున్నవాడు చెప్పండి, మీరు నాకు దొరికారు ఇవాళ. మీరు ఎక్కడ కూర్చుంటారో కూడా తెలీదు, బాగా కూర్చున్నారు మీరు దొరికారు ఇవాళ, దేవుడికి దొరికారు. దేవుని బిడ్డ, భక్తిలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. భక్తి అనేది నువ్వు అనుకునేది అసలు భక్తే కాదు, లోకములో జరిగేది భక్తే కాదు, దేవుడు అనుకునేదే భక్తి. దేవుడు పెట్టిన నియమాలే భక్తి. పస్కా ఆచరించాలి తరతరాలకు అన్నాడు. నీకు అనుకూలంగా ఉందా? నీకు ప్రతికూలంగా ఉందా? నీకు వీలుగా లేదా? అవన్నీ దేవునికి వద్దు, ఏటేటా ఆచరించాలి. దేవుని బిడ్డ, ఈ పస్కా పండుగ మధ్యలో ప్రయాణములను బట్టి, కొంత భక్తిహీనతను బట్టి ఆ పండుగలు వదిలేశారు. వాళ్ళు వదిలేశారు, కానీ గొప్ప గొప్ప నాయకులు లేచినప్పుడల్లా దానిని తిరిగి మొదలుపెట్టించేవారు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో దేవుని గ్రంథం
కనబడకుండా ఎక్కడో పడిపోతే ఎవడు పట్టించుకోలే. మరి మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు దేవుని గ్రంథం శిథిలాల్లో దొరికింది, పరిశుద్ధ గ్రంథం. వెంటనే ప్రజలందరికీ చదివి వినిపించండి, ఇప్పుడు ఎవడికి తెలియదా విషయాలు అన్నారు. తెలుసుకొనుట మానవుని యొక్క విధి, నైజము. ప్రియులారా, ఇవాళ మన పస్కా పశువు ఎవరంటే యోహాను 1:29 ప్రకారము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల పస్కా పశువై ఉన్నారు. మరి దేవుని యొక్క శిలువ ఎప్పుడు జరిగింది అంటే పస్కా పండుగ సమయంలో జరిగింది. గనుక మరలా ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో పస్కా పండుగ సమయం వచ్చింది. ప్రియులారా, నిన్న మొన్న వారికి ఒక పండగ జరిగింది ఇశ్రాయేలు దేశంలో. అయితే మరొక్క పండుగ సమీపంగా ఉంది. అదేం పండుగ అంటే పస్కా పండుగ. ఈసారి వారందరూ కూడా అనుకుంటున్నారు, వారందరూ సిద్ధపడుతున్నారు, ఈసారి పస్కా పండుగలో ఎలా అయినా సరే మనం ఎర్రని పెయ్యను వధించాలి అని సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు లోకం ఎదురు చూస్తుంది, ఇప్పుడు 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 ఆ ఎర్రని పెయ్యలు వచ్చేసాయి కదా, ఎప్పుడో చాలాసార్లు చెప్పాను. కానీ వాటి వధ ఎప్పుడు అని ప్రపంచం ఎదురు చూస్తుంది. వీళ్ళు ఎర్రని పెయ్యను వధిస్తే వాళ్ళు బూడిద తయారు చేసి మందిరం కట్టేస్తారు. ఈ మందిరం కట్టకుండా వీళ్ళని ఆపేది ఎలాగా? మరి ఆ పక్కనున్న మతాలు, పక్కనున్న దేశం యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం ఎందుకు వచ్చింది? ఈ మందిరం కట్టకూడదని. అంతే. దేవుని పనికి అన్ని ఆటంకాలే. గ్రంథము నెరవేర్పు జరగాలంటే అన్ని ఆటంకాలే. కానీ ఈ సంవత్సరంన్నర నుండి యుద్ధం చేసిన ఇశ్రాయేలీయులను ఏమైనా హాని చేయగలిగారా, ఆపగలిగారా అంటే లేదు. ప్రియులారా, ఇవన్నీ కూడా దైవికంగా జరుగుతున్నటువంటి కార్యములు. సో ఈ పస్కా పశువు యేసుక్రీస్తు. ఆ రక్తము ఐగుప్తు దేశంలో వారిని విమోచించిన రీతిగా 1 పేతురు 1:18-19 వచనాలు మనం చదువుకుంటే అక్కడ క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ప్రియులారా, పస్కా పశువుగా సిద్ధపడినటువంటి యేసుక్రీస్తు తన రక్తాన్ని, మరి పస్కా పశువు రక్తం పళ్ళెంలో పట్టినట్టుగా మన కొరకు ఆ రక్తము ఊటగా పట్టబడింది, భద్రము చేయబడింది. అయితే ఈ రక్తం ఎందుకు అని చూస్తే క్రీస్తు, చదవండి, అమూల్యమైన రక్తము చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. ఎవరైనా యేసుక్రీస్తు మరలా గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల రక్తము అమూల్యమైనటువంటి రక్తము. ప్రియులారా, అమూల్యమైన దానిని ఆయన మన కొరకిచ్చారు. ఏ విలువ లేని దానిని దేవుడు మన కొరకు ఇయ్యలేదు. సో అమూల్యమైన రక్తము. ఎందుకంటే విశ్వాసులను అమూల్యమైన వారిగా మరి చేయుట కొరకు ఆ రక్తాన్ని ప్రవిచ్చారు. 1 పేతురు
2వ అధ్యాయము 9వ వాక్యమందు చూస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి కంక్లూజన్ ఏంటంటే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? దేవుని సొత్తు. ప్రియులారా, ఎలాగున దేవుని సొత్తయ్యారంటే మరి ఆ క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, ఆ క్రీస్తు రక్తములో కడగబడిన వారు గనుక మీరే దేవుని సొత్తు, దేవుని స్వంతము అయినారు. ప్రియులారా, ఎప్పుడైనా నీవు కాదు, నీవెవరు అంటే యేసుక్రీస్తు కొనుక్కున్న బిడ్డవు. యేసుక్రీస్తు నిన్ను కొనుక్కున్నాడు. యోసేపును పోతీఫరు కొనుక్కున్నాడు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాల. అలాగే మరి ప్రభువు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మమ్మల్ని కూడా కొన్నాడు. మరి మనమేం చేయాలి? ఆయన చెప్పినది చేయాలి. ప్రియులారా, ఎందుకంటే ఆయన సొత్తు కొనబడిన వారము, మనము అమ్ముడుపోయినటువంటి వారము. ప్రియులారా, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యము చూస్తే సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు ఆయన సైనికులకు అప్పగించుకున్నాడు? ఎందుకు శత్రువులకు అప్పగించుకున్నాడు? ప్రియులారా, ఎవరు కూడా అప్పగించుకోరు, పారిపోతారు. కానీ యేసుక్రీస్తు దరికి వాచు వారి దాగడాయేనో దరి వెరువాకుండా వెళ్ళితానో వెల్లడించెనో ప్రియులారా, తనను తాను అప్పగించుకొనెను. వాస్తవానికి యోధాకు పడిపోయింది ఆ పేరు. యోధా అప్పగించింది వేరే, కానీ యేసుక్రీస్తు ప్రభే తనకుగా తాను వారికి అందుబాటులోనికి వెళ్ళిపోయాడు. తనను తాను అప్పగించుకొని నేనే నజరేయుడైన యేసును అని చెప్పాడు. ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యము చదివితే తన్ను తానే బలిగా అప్పగించుకొనుట వలన ప్రియులారా, ఏం చేయడానికి? మరి బలిగా అర్పించుకున్నట్ట. ఏదో కాసేపు విచారణ చేసి వదిలేయండి అనడానికి కాదు. ప్రభువారు తనను తాను అప్పగించుకొని నన్ను బలివేయండి,
బలిగా అర్పించుకొనెను. బలి కొరకు అర్పించుకొనెను. ప్రియులారా, చంపబడుటకు అప్పగించుకొనెను. ఇదంతా ఎందుకునంటే పాపి కొరకు, పాపిని పావనునిగా చేయుట కొరకు, తన రక్తముతో పవిత్రపరచుట కొరకు, తన రక్తముతో శుద్ధి చేయుట కొరకు. ప్రియులారా, ఆయన రక్తముతో కడిగితేనే సంఘము పెండ్లి కుమార్తె అవుతుంది. పెండ్లి కుమార్తెగా వధువుగా మారాలి అంటే ఇక దేనికి సాధ్యము కాదు. కానీ యేసు రక్తము ఒక విశ్వాసిని వధువుగా సిద్ధపరచగలదు. స్వీయ రక్తమున ప్రభువు ప్రియులారా, స్వంత రక్తముతో చిన్ని కన్య అనేటువంటి ఈ సంఘమును శుద్ధి చేస్తే ఆ సంఘము పావురముగా మారును. దేని కొరకు అర్పించాడు ఈ రక్తాన్ని? నీవులా ఉండడానికి కాదు, నీవు పావురముగా మారడానికి. దేవుని బిడ్డ, సిలువ ధ్యానములు నీకే పావురపు రూపము రావలెను. అది ఈ 40 రోజుల్లో ఒక రోజు నేను చెప్తాను ఆ వాక్యం. అది భద్రంగా ఉంది. పెండ్లి కుమార్తె రూపము రావలెను, వధువు రూపము రావలెను. ఆ రూపము కొరకే ఈయన ఆ సిలువ బలిని జరిగించిన వారై ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసికి వధువ రూపము కలుగునో అప్పుడు ప్రభువు ఈ సిలువ బలిని బట్టి ఆయన సంతోషపడును. ప్రియులారా, పస్కా పండుగ ఇది ఇశ్రాయేలులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఇవ్వబడిన పండుగల్లో ఇది మొదటి పండుగ. ఏటేటా ఆచరించవలెను. ఖచ్చితంగా దీన్ని పాటించాలి. క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా పాటించవలసినటువంటి కొన్ని పనులుంటాయి, కొన్ని లక్షణములుంటాయి. మరి బాప్తిస్మము పొందాలి, 1. 2, దేవుని ఆరాధించాలి. 3, ప్రభు భోజనము తీసుకోవాలి. ప్రియులారా, రాకడకు సిద్ధపడాలి. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకండి దేవునిలోనికి వచ్చారు అంటే ఇదిగో వీటన్నిటి కొరకు దేవుని బిడ్డ, ఇది సిద్ధపాటు కాలము. ఈ 40 దినాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, ఈ మధ్య ఒక డ్రైవరు అతనితో మాట్లాడడం జరిగింది. మరి అతనేమో ముస్లిం అన్నమాట. సో ఫ్రైడే మమ్మల్ని దించుతున్నాడు. ఆ టైంలో కొన్ని విషయాలు అడిగితే అప్పుడు దాకా నాకు తెలియదు అతను ముస్లిం అని. మరి ఉపవాసాలు చేస్తున్నాం సార్, ఇవాళ ఉపవాసం ఉన్నానన్నాడు. ఆహా, ఉపవాసం అంటే నేను కనులారా చూశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ఉపవాసం ఏంటో. వాళ్ళకి 30 రోజులే, 40 కాదు. రెండోది, సూర్యుడు ఉదయించకముందు, కనబడకముందు కడుపు నుండి ఎంతైనా తినవచ్చు. మా మెస్సులో ఉండి అలా పడేసేవారు.
ఇక వెళ్ళి ఎంత తింటావో తిను, పేగులు పగిలిపోయేలాగా తినొచ్చు. మళ్ళా సూర్యుడు అలా అస్తమించగానే మళ్ళీ ఎంత తింటావో తిను. మరి మిడ్ నైట్ మళ్ళొక్కసారి ఇంకొక కోట. అంటే ఉపవాసం ఉంటే మామూలుగా తింటారేమో కానీ ఉపవాసం ఉన్నప్పుడు చాలా గట్టిగా తింటారు కదా అని అడిగాను నేను. డబ్బులుంటే అలాగే తింటారండి. ఆ రోజు మటను ఇంకా ఏవేవో అక్కడ చేస్తారు కదా, లీములు బులీములు అన్నీ గట్టిగా తింటారు. ప్రియులారా, ఈ శిలువ ధ్యాన ఉపవాసము అలాంటిది కాదు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. ఆయన 40 దినాలు కూడా అరణ్యములో ఉపవాసముండి ఆయన ఏం తీసుకోలేదు. మరి యేసులాగా ఉపవాసం ఎంతమంది చేయగలరు? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 40 రోజులు కఠిన ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు బైబిల్ మిషన్లో ఒక్కళ్ళిద్దరు ఉండేవారు, కొద్ది మంది ఉండేవారు. ప్రియులారా, అది చాలా సిద్ధపాటుతో నిష్ఠతో కూర్చోవాలి. మరి దేవదాసయ్య గారు ఒక సలహా చెప్పారు. ఒక కాలంలో ఉపవాసం అనేది వెరీ కామన్. ఇప్పుడు ఒక్క పూట మానడం అనేది అరుదు. కావాలంటే ఇంకోసారి ఎక్స్ట్రా తింటారు తప్ప ఎవరు మానరండి. అంచేత అయ్యగారు ఏం చెప్పారంటే, దేవుడు ఎవరికైనా చెయ్యి అని బయలుపరిస్తే తప్ప ఎవ్వరు కూడా సంపూర్ణ ఉపవాసములు చేయకూడదు. ఒకవేళ చేసావా, యేసు ప్రభుకే ఆ ఉపవాసాలు ముగింపులో ఎవడొచ్చాడు అక్కడికి? మరి నీ దగ్గరికి రాడా? సో ఆడు ప్రభువునే వదిలిపెట్టలా, నిన్ను వదులుతాడా? ఆయన దేవుడు కనుక తట్టుకొని పో అన్నాడు. నువ్వైతే లొంగిపోయావనుకో, మరి ఆ 40 దినాల ఫలము ఆ సాతానుకు పోద్ది తప్ప దేవునికి చెందదా క్రెడిట్. సాతాను పనిచేస్తాడు అక్కడి నుండి. 41వ రోజు నుండి వాడుకుంటాడు. కానీ నేను దేవుడు వాడుకుంటే కదా నీకు దీవెన, నీకు ఆశీర్వాదము. దేవుని బిడ్డ, ఈ పస్కాను గూర్చి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని సందర్భములలో వారు పస్కాను ఆచరించుట జరిగింది. మరి యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వార్త 2:41-42 వచనాలు మనం చదివితే, ఆయన 12 సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడు, చదువుమా, ఆ పండుగను ఆచరించుటకై అమ్మా వాడుక చొప్పున. వాడుకంటే అలవాటు. ఏది అలవాటు? మా చిన్నతనంలో ఎక్కడ మీటింగులు జరిగేవి కాదు. ఏ పాదిరి గారు ఏడాది మీటింగులు పెట్టేవారు కాదు. ఆ రోజుల్లో బైబిల్ మిషన్ పెద్దలే ఉండేవారు. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వాళ్ళందరినీ కన్నులారా చూసాం మేము, అయ్యగారు పెట్టిన వాళ్ళని. కానీ వాళ్ళెవరు ఏటేటా సభలు పెట్టేవారు కాదు. మరి సభలు ఎవరు పెట్టేవారా అంటే సుదర్శన్ అయ్య గారు పెట్టేవారు. ఎందుకంటే సభలు పెట్టాలంటే చాలా ఖర్చులు అవుతాయి. మరి ఈ సభలు లేనందువలన ఈ తూర్పుగోదావరిలో కానీ పశ్చిమ గోదావరిలో కానీ ఉన్న బైబిల్ మిషన్ విశ్వాసులు రాజమండ్రిలో సభలంట
సుదర్శనయ్య గారు సభలు పెడుతున్నారు. ఇక ముసలి పిల్ల అని లేదండి. ఓ సంచులు ఎట్టుకుని నెత్తి మీద ఎట్టుకుని నడుచుకుంటూ వచ్చేస్తూ ఉండేవారు. పిల్లరా, కారణం ఏంటంటే అదొక అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో ఎవరైనా బాప్తిసం పొందాలంటే మరి అప్పుడు పాస్టర్ లేరు సంఘాల్లో. బాప్తిసం పొందాలంటే రాజమండ్రి సభల్లో పొందాలి. ఆ గోదావరి దగ్గరికి వెళ్ళి పుష్కరాల రేవులో బాప్తీసాలు ఎంతమందికి? 150 మంది. అయ్యి బాబాయ్, 150 మంది. ఎందుకని? ఇప్పటికీ ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ప్రియులారా, 150 మంది సుమారుగా. మరి రెండో రోజు మీటింగ్ అయిందంటే మధ్యాహ్నం, ఆ రోజుల్లో మధ్యాహ్నం భోజనాలు అయ్యాక 2 నుండి 4, 4:30 దాకా మీటింగ్ ఉండేది. ఆ తర్వాత అందరూ పాటలు పాడుకుంటూ ఈ మీటింగ్ జనమంతా పుష్కరాల రేవుకి వెళ్ళిపోయేవాడు. సో అక్కడ బాప్తిస్మములు ఇచ్చి మరలా సాయంకాలం 7 ఇక్కడ మరలా మీటింగు. ఆ రోజుల్లో ముందు భోజనం పెట్టేసి అప్పుడు మీటింగు. సో దేవుని బిడ్డ, ఇదొక వాడుక, అలవాటు అయిపోయింది ప్రజలకి. మరి ఇంకొక చోట సంఘాల్లో ఎక్కడ కూడా మీటింగ్స్ అనేవి లేవు. ఇప్పుడు అందరూ పెట్టుకుంటూ ఉండొచ్చు కాక సంఘాల్లోనూ. మరి పెట్టుకుంటే వాళ్ళకు కూడా మనలాగా 58, 50 అనే సంఖ్యలు వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఒక విజయవాడలో కానీ, ఒక తాడేపల్లిగూడెంలో కానీ, ప్రియులారా, లేక ఇంకొక చోట ఆ రోజుల్లో జానయ్య గారికి కానీ, భూషణ్ గారికి కానీ ఎవరికి లేదు ఇది. ఒక్క సుదర్శనయ్య గారికి ఒక ఏలూరు సంఘంలో కానీ ఎక్కడ లేదు. మరి ఏటేటా సభలు అనేవి దేవుడు ఈ స్థలములో ఏర్పాటు చేయించాడు. అదొక వాడుక. ఏటేటా ఆ రోజుల్లో మీటింగులు వస్తున్నాయంటే రాజమండ్రి పోవచ్చు కదా, 3 రోజులు హాయిగా అక్కడ ఉండొచ్చు. 3 రోజులు అక్కడ పోయి పందిట్లో హాయిగా కూర్చోవచ్చు, తినొచ్చు, పండుకోవచ్చు, వినవచ్చు అన్నీని. సో ఆ భక్తి భావం అలా ఉండేది. ఒరిస్సా ఒడి పాట పాడితే నేర్చుకున్నాం, కన్నడ ఒడి పాట పాడితే నేర్చుకున్నాం. ఈరోజు పాటలు పాడితే ఎవడొస్తాడమ్మా? పాటల టయానికి వచ్చే జనాలు అయ్యి. సో ఆ రోజుల్లో అన్నీ కూర్చుని నేర్చుకున్నారు. పస్కా పండుగ వస్తుందంటే ఇంట్లో కాదు ఇది చేసుకోవడం. యెరూషలేము వెళ్ళిపోదాం. ఆయన వాడుక చొప్పున 12వ సంవత్సరంలో ఆయన ఏటేటా వస్తున్న రీతిగా యెరూషలేము వచ్చి ఆయన పండగలో పాలు పంపులు పొందాడు. యేసుక్రీస్తు ఈ పండుగకు ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పది, చాలా ప్రత్యేకమైనది. ప్రియులారా, దైవ కార్యములను పాటించాలి, ఆచరించాలి. అలాగే దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలను కూడా అందుకోవాలి. మరి నేను ఒక మాట చెప్తాను. దేవుని వరాలు అందుకోవడం అంటే కొన్ని అలవాట్లు మీరు చేసుకున్నారు, మేము చేసాం, ఇంకా ఎలాగోలాగు అవి వెలుగులోకి వచ్చాయి. నేను ఇవాళ మీ అందరినో ప్రశ్న వేస్తాను. మీ దృష్టి ఆ మనిషి మీద ఉంది, దేవుని మీద లేదు. నేను ముందు కూర్చున్న వాళ్ళని అనడం లేదు, అందరినీ అంటున్నాను నేను. మీ దృష్టి మనిషి మీదే ఉంది. ఎవరి మీద లేదు? నాకు తెలిసి దేవుని మీద లేదు. ఏంటి మీ దృష్టి? మరి ముందు కూర్చుంటే ఆ పాస్టర్ గారు వస్తారు, మాతాల మీద చేతులు పెడతారు, ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మను పొందుతాం. ఇది మంచి ఆలోచనే. కానీ మీకు ఇంకొక ప్రశ్న వేయాలని నాకు ఉంది. నా వాక్యం ఏం చెప్తుందో అది అడగాలని ఉంది. ప్రియులారా, మేడగదిలో ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి.
120 మంది ఉన్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ 120 మంది ప్రార్థనలో ఉండగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనము నుండి కొంచెం గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదవండి. పెంతుకొస్తు అను పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట. ఇప్పుడు మీరందరూ ఒక చోట ఉన్నారా, 2 చోట్ల ఉన్నారా? వీళ్ళు అనుకుంటున్నారు మేము ఒక చోట మీరు ఒక చోట అనుకుంటున్నారు. వీళ్ళు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు ఒక్క నిమిషం, ఎప్పుడు అందరూ కూడుకొని ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని అంటే శబ్దం పరలోకాన్ని నుండి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు కనుక ఇల్లు నిండింది. ఆగు మరి మనం ఎక్కడ కూర్చున్నాం? మందిరంలో. కాబట్టి మందిరం అంతా నిండాలి. ప్రియులారా, మీ ఆశల మీద నీళ్లు చల్లడం కాదు, కానీ లేకపోతే నేనేదో తప్పించుకునే ప్రయత్నం అసలే కాదు, కానీ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సో చెప్తే చాలా సంతోషపడతాను. మేడగదిలో 120 మంది మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళి తలకాయ మీద చేతులు పెట్టారు? అది చెప్పాలి నాకు. పేతురు వెళ్ళాడా? యోహాను వెళ్ళాడా? తోమ వెళ్ళాడా? అమ్మా ఎవరు? కొంచెం మాట్లాడండి. ఎవరు? అరే నీకు బైబిల్ తెలిసి ఉండాలా కొంచెం. ఎవరు వెళ్ళి వాళ్ళ తల మీద చేతులు ఎట్టి ప్రార్థన చేశారు? చెప్పండి. నోరులు సఫపడిపోయినాయి కదా అప్పుడు. మరి ఎవరు వెళ్ళలేదు? ఎవరు వెళ్ళలేదు. ఏమా సాల్ సన్నిధులు ఇప్పుడన్నా చెప్పండి, ఎవరు వెళ్ళారు? ఇప్పుడు మీ 5గురిని వెళ్ళమంటే బ్రహ్మాండంగా వెళ్ళి తల మీద వెళ్ళే చేతులు ఎట్టి దీవిస్తారేమో. సో మరి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్ముని వాళ్ళు ఎలా పొందుకున్నారు? దేవుని బిడ్డ, మరి ఈ రోజుల్లో నాలాంటి పాదిరి మీ వద్దకు వచ్చి మీ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ఆ రోజుల్లో వారు నాన్ స్టాప్గా 10 దినాలు ప్రార్థనలో ఉన్నారు. మనలాగా గంట ప్రార్థన కాదది. గంట ప్రార్థన కాదది. 10 దినాలు దివారాత్రులు అక్కడే ఉన్నారు. ప్రియులారా, మరి అక్కడే ఉన్నారు. అంచేత ఆ అవసరం వారికి లేకపోయింది. పరిశుద్ధాత్ముడు రావడం ఉద్ధృతంగా దిగి రావడం, వారందరూ కూడా ఒకేసారి ఆత్మను పొందడం. గతించిన శనివారము నేను సిద్ధపడినప్పుడు ప్రియులారా, వాక్యానికి నిలబడినప్పుడే నాకు తెలిసిపోయింది పరిశుద్ధాత్మని కార్యం ఒక్కొక్కసారి చాలా ఉద్ధృతంగా ఉంటుంది. సో చాలా బలముగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. కొన్ని దినాలు ఉంటాయి. ఆ రోజు అనుకుంటాను నేను, ఈరోజు ముందుకు ఎవరు వస్తారో అలా టచ్, అలా చెయ్యి అలా పెడితే అయిపోద్ది అంతే.
అంటే ఆత్మకార్యమా వేళ అలా ఉందన్నమాట. అన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఆ మానవ తప్పిదం వలనో లేకపోతే మరొకటో దాని వలన ఉండకపోవచ్చు కాక. ప్రియులారా, కొన్నిసార్లు బలముగా సంసోను మీదకట బలముగా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాట. ఎప్పుడు సింహం వచ్చినప్పుడు. అన్నిసార్లు బలంగా రావక్కర్రా, కానీ ఆ వేళ ఎంత బలమునంటే అసలే బలవంతుడు. మరి ఆ సింహం వచ్చినప్పుడు మరింత బలము. దానిని ఆ మేకపిల్లని చీల్చినట్టు. మన మేకపిల్లని మీరు చేర్చగలరా? నేను అంటాను మేకపిల్ల కాదు కదా, కోడిపిల్లనిచ్చి ఇలా చీల్చేయండి అంటే మీరు చీల్చలేరు దాన్ని. అంటే సంసోను ఎప్పుడైనా మేకను ఇలా చీల్చేసాడేమో, అది కామన్ అయ్యి ఉండొచ్చు ఆ రోజుల్లో. మనం చేల్చలేం మేకపిల్లని. మేక దాకా ఎందుకండి, ఒక కోడిని కొనుక్కొచ్చి దాన్ని 2 కాళ్ళు పట్టుకొని ఇలా చీల్చండి, అది 2 ముక్కలు అయిపోద్దేమో చూద్దాం. ఏమో సాల సన్నిధులు ఏమైనా చేయగలరేమో, కానీ మనం ఎవరు చేయాలి, వాళ్ళు బలవంతులు. దేవుని బిడ్డ సింహాన్ని చీల్చేశాడు. ఇది శరీర బలమే కాదు, ఆత్మ బలము కూడాను. సో పరిశుద్ధాత్ముడు నీ చేత బలమైన కార్యములు జయించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఆత్మను పొంది నువ్వేం చేస్తావు? ఆత్మను అందుకుని నువ్వేం చేస్తావు? కొంతమంది అది నాకు ఇవ్వండి అన్నారు అనుకుందాం. ఇవ్వండి అంటే మరి వాళ్ళు అడుగుతారు, ఇది నీకు ఇస్తే ఏం చేస్తావు అంటారు. ఊరకనే నా దగ్గర పెట్టుకుందామని. సో ఊరకనే అన్నప్పుడు ఎందుకు అది అనవసరం కదా అనుకుంటారు. అలాగున్న ప్రియులారా, దేవుడు వరమిస్తే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలనుకుని వచ్చావు? నువ్వు పొందుకున్న దాన్ని, అందుకున్న దాన్ని ఎలా వాడుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా ఆత్మదేవుడు పరిగణలోకి తీసుకుంటాడు, లెక్కలోకి తీసుకుంటాడు. కనుక ఆత్మనొందుట ఆత్మపూర్ణత. శిలువ రక్తములో కడగబడి ఆయన కుమ్మరించు రక్తమును మాత్రమే కాకుండా ఆ ఆత్మాభిషేకమును పొందగలిగే స్థితి ఈ రాత్రి ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.